నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి హోటల్లో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ పార్టీ పెద్ద పార్టీ అని, అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని వ్యాఖ్యానించారు. దేశంలో వందలాది పార్టీలు ఉన్నాయని, కానీ ఏ పార్టీకి కూడా బీజేపీ పార్టీకి ఉన్న సభ్యులు బలం లేదని, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో బీజేపీ పార్టీ ఉందన్నారు. బీజేపీ పార్టీ అనుక్షణం దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని గుర్తు చేశారు. అన్ని సామాజిక వర్గ ప్రజలను బీజేపీ పార్టీలో చేర్చుకునే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉన్నాం. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న మనందరికీ తెలుసు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ నిజమైన సెక్యులర్ పార్టీ అలా దేశంలో ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ముందు దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాతనే మన కుటుంబం. ఏ రాజకీయ పార్టీ, వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ అన్ని కూడా స్వార్థపరం, వాళ్ళ కుటుంబ పార్టీలు. ఈవెన్ కాంగ్రెస్ కానీ ఇలా జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది, ఒక కుటుంబ పార్టీ అది. ఇక మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ దేశంలో ఏదైనా కానీ కేవలం ప్రజల కోసమే దేశ అభివృద్ధికి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది పెద్దలు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయులు కానీ వారి జీవితాలను త్యాగం చేసి ఈరోజు లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు జన్సన్ తోటి ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు 2 సీట్లున్న పార్లమెంట్ లో ఈరోజు 3వసారి అధికారం చేయించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. అటువంటి పార్టీలో ఈ సమయంలో మెంబర్షిప్ ప్రైవేట్ రావడం అనేది, దాంట్లో మనం పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా చెప్పాలంటే గత కొన్ని నెలల, రాబోయే కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షలు, కానీ మనం సాధించుకున్న ఓట్లు నిజామాబాద్ జిల్లాలో 3.5 లక్షల పైచిలుకు. 2 లక్షలు నేను ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి నేను చెప్పిన, ఏదైతే 289 బూత్లు అర్బన్ లో ఉంటే అవి 100 బూత్లు కౌంట్ కాదని చెప్తే 180x200 అంటే 36,000 ఓట్ల టార్గెట్ అన్నాడు. కాదన్నా, మన ఇందూరు గడ్డ, కాషాని గడ్డ, భారతీయ జనతా పార్టీ గడ్డ తప్పకుండా 50,000 ఓట్ల పైన మేము 70,000 ఓట్లు సాధించుకున్నాం. 50,000 మెంబర్షిప్ పైన మేము చేస్తామని మీ అందరికీ కలుపుకొని ఒక విశ్వాసంతో నేను మాట ఇచ్చిన, తప్పకుండా నిజామాబాద్ జిల్లాకి ఏదైతే టార్గెట్ ఇచ్చిందో 2 లక్షలు సునాయాసంగా మనము సాధించుకున్నాలని. ఏమంటున్నారంటే ఎలక్షన్ వచ్చిన నెక్స్ట్ డేనట భారతదేశం ఓట్లు తీసుకున్నారట. కాదు, భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఏడ్చిండ్రు కన్నీళ్లు పెట్టుకొని. ఇట్లయిపోయింది ఏంటి, మేము అనుకోలేదే ఈ రకంగా అవుతుందని. అఖిలేష్ యాదవ్ మాటలు నమ్ముకున్నాము, షార్మిల్ మాటలు నమ్ముకున్నాము, శరద్ పవార్ మాటలు నమ్ముకున్నాం తప్ప ఈ దేశంలో మేము బతకాలా, ఈ దేశం ఉండాలని ఒక చిన్న ఆలోచన చేస్తే ఈరోజు 240 కాదు కదా, ఏదైతే అబ్కీ బార్ 400 పార్ నయ్యే 450 పార్ కడతారు దాని ఒక ఆలోచనతో ఏడుతున్నారు హిందువు. కాబట్టి దయచేసి మీరు ఈ నిజామాబాద్ జిల్లాకి చెప్తున్నాను, ఇది ఎప్పుడు కంచుకోవడంలాగానే ఉండాలా, ఈ జాతికి స్ఫూర్తి నింపాలా. వీలైతే ఈ దేశం నుంచి ఎట్లయితే వరంగల్ బిడ్డ ప్రధానమంత్రి అయిందో, వీలైతే కూడా ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగిరేసే సత్తా కూడా నిజామాబాద్ జెండా ఉండాలి. ఏం తప్పులేదు రాజకీయాలన్నా అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు సామాన్య కార్యకర్త ప్రధానమంత్రి అయిండు. యోగి మామూలు యోగి, మతంలో కూర్చుండే యోగి ఈరోజు 24 కోట్ల జనాభా ముఖ్యమంత్రి అయింది. ఈరోజు రాజస్థాన్ ముఖ్యమంత్రి సామాన్య కార్యకర్త. అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంది ఆ ఛాన్స్. నేను దానికి ఉదాహరణ.
అందరూ రాకేష్ రెడ్డి బలంతో గెలిచిండు, గొంతుతో గెలిచిండు. 3 నెలల్లో గెలిపించింది, నిలబెట్టింది మొత్తం ఈ భారతీయ జనతా పార్టీ సైనికులు. ఆ కాషాయ జెండా భారత మాత ఆశీర్వాదమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పైడి రాకేష్ రెడ్డి అంటే ఎందుకు గుర్తొచ్చిందంటే ఇది ఉన్న ఈ కాషాయ జెండా వల్లని. దయచేసి మనం ఎవ్వరం పార్టీకి అతీతం కాదు. పార్టీ కన్న తల్లి లాంటిది. కొద్దిగా చురుకన మాట్లాడడం కూడా తగ్గించండి. 6 మాటలు 7 మాటలు పట్టుకుంటే తాపు ఆడొకరు మాట్లాడుతున్నాడు. యుద్ధం మొదలైంది, సిద్ధంగా అంటున్నాను ముందుకు వ్యవహారము. ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లా మరి ముఖ్యంగా ఆర్మూర్ కూడా ఈ రాష్ట్రంలోనే మెంబర్షిప్ టాప్ ఉండాలని మీ అందరినీ ఒకసారి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి. గత 9 రోజుల నుంచి 8 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ప్లేస్ ఉన్నామో, దేశంలో కూడా ఇందూరు జిల్లా మొట్టమొదటి ప్లేస్ వచ్చే విధంగా కష్టపడదామని అకుంఠిత దీక్ష తీసుకుందామని. ఎందుకంటే ఈ రోజు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మనకి చీఫ్ గెస్ట్ గా రావడం, వారి నాయకత్వంలో మనం ప్రారంభించుకోవడం, మనకి రాష్ట్ర పార్టీ గత 6 సంవత్సరాల కింద జరిగిన మెంబర్షిప్, 3 సంవత్సరాల కింద జరిగిన రిన్యువల్, దాంట్లో 1,20,000 చిల్లర ఉన్నామని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఇప్పటికే 20,000 దాటాం. మనకు మన పార్లమెంట్ సభ్యుడు గారు, మిగతా ఎమ్మెల్యేలు, మన జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మనకు 2 లక్షల టార్గెట్ ఇచ్చింది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు అన్ని వర్గాలకు మనం వెళ్ళాలి. ముఖ్యంగా మహిళలు, యువకులు భారతీయ జనతా పార్టీ మీద అభిమానం ఉంది. వారిని ఓటర్గా జాయిన్ చేసుకోవాలి, మన పార్టీ మెంబర్గా జాయిన్ చేసుకోవాలి. వారు జాయిన్ చేసుకుంటే, ఎందుకంటే కొత్త వచ్చిన విధానాలను ఎప్పుడైతే వర్షం పడుతుందో పాత నీరులో కొత్త నీరు కలిసి కొత్త పాత ఒకటైన రోజే ఆ నీరు, ఆ చెరువు నీళ్లు పనికొస్తాయి. అటు తాగేందుకు కానీ లేక పంట పండించడానికి కానీ. పుట్టి పాత నీరు ఒకటే ఉందనుకో, అది పాకురు బట్టి వ్యవసాయం కూడా పనికిరాదు. అలాగే నిరంతరం ఏదైతే ప్రకృతి ఇచ్చిన దాని విధంగానే మనందరం కూడా కొత్త నాయకత్వాన్ని, కొత్త మెంబర్షిప్ ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా కోరుతున్నాను. రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే నియోజకవర్గ కన్వీనర్లు, ఈ మెంబర్షిప్ చేసిన నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, మండల అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటి నుంచి ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు టార్గెట్ పెట్టుకొని, ఒక నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటే దగ్గర ఉదాహరణకు నిజామాబాద్ రూరల్ లో 293 బూతులు ఉన్నాయి. 293 బూతులలో ఆ వారం రోజులలో అందరం తిరిగి మనిషికి 129,000 ఓట్లు మెంబర్షిప్ చేపించే విధంగా మొదటిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి పట్టు, మంచి బలమున్న స్థానం అంటే మన నిజామాబాద్ జిల్లా. భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేయాలనే దృఢ సంకల్పంతోని మనం అందరం గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కట్టుగా కృషి చేసి మంచి దృఢ సంకల్పంతో పనిచేసి అర్బన్లా ధన్పాల్ సూర్యనారాయణ గారిని, ఆర్మూర్లా పైడి రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. దీని వెనకాల ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్తని నిజాయితీతో కూడిన శ్రమ ఉంది. తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని కూడా మనమందరం కలిసికట్టుగా కృషి చేసి మంచిగా గట్టిగా పని చేసి శ్రమించి అరవింద్ గారిని 2వసారి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకున్నాం. దీనిలో మా మహిళలది ఎక్కువ రోల్ ఉంది. ఇది